Right, welcome back to Big TV Digital Exclusive. Big breaking news చూస్తున్నాం. మయన్మార్లో భూకంపం స్టార్ట్ అయింది. ఆ భూకంపం ఎంత తీవ్రంగా ఉందంటే 7.7 సిస్మిక్ స్కేల్లో కూడా నోట్ అయింది. ఎస్, మీరు వినేది కరెక్టే. మయన్మార్లో భారీ భూకంపం స్టార్ట్ అయినాయి. భూకంపం తీవ్రత 7.7 గా కూడా నమోదు చేసుకున్నారు సిస్మాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు ఇటు బ్యాంకాక్లో కూడా ప్రకంపనలు వస్తున్నాయని కూడా భూకంపం తీవ్రత అక్కడ 7.3 గా కూడా నమోదైంది. అండ్ ఈ భూకంపం కారణంగా భవనాలే కూలిపోయాయి. ఏకంగా భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. అసలు దీని అంతటికి కారణం ఏంటి అంటే యురేషియన్ ఇంకా ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్ వల్లే ఇదంతా కూడా జరుగుతుంది అని కూడా సమాచారం అందింది. ఇప్పటికున్న సిస్మాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇదే పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి భూకంపం వల్ల మొత్తం భారీ స్థాయిలో అంటే ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద భారీ భవనాలు కూడా కూలిపోతున్నాయి. అంటే భూకంపం అంటే ఎర్త్ క్వేక్ గా కూడా నోట్ చేస్తారు. కాబట్టి పైన ఫ్లోర్ లో మీరు విజువల్స్ గమనించినట్లయితే ఒక టాప్ ఫ్లోర్ లో ఉన్న ఒక మంచి 5 స్టార్ హోటల్ పైన ఏదైతే ట్రైడెంట్ లేదంటే ఇలాంటి హోటల్స్ ఉంటాయో దాంట్లో టాప్ ఫ్లోర్ లో రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. కాబట్టి ఆ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ నుంచి కూడా ఈ ఎర్త్ వేక్ కదలికల వల్ల అక్కడి నుంచి వాటర్ కూడా ఏ ఎత్తున వాటర్ ఫాల్స్ లాగా కిందకి ప్రవాహిస్తుందో కూడా మీరు చూసుకుంటూ ఉండొచ్చు. ఎస్, అంటే అంత స్థాయిలో కూడా అంత తీవ్రంగా ఎర్త్ క్వేక్ అయితే మయన్మార్ లో ఈరోజు చోటు చేసుకుంది. 7.3 గా కూడా నమోదైంది. ఇటు పక్క బ్యాంకాక్ లో కూడా తీవ్రత స్పష్టం చేస్తున్నారు. సిస్మాలజీ డిపార్ట్మెంట్ కూడా ఈ తీవ్రతని నమోదు చేసింది. భారీగా ఆస్తి నష్టం, అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కుప్పకూలిపోతున్నాయి. అయితే ఈ ఎర్త్ క్వేక్ కారణంగానే చాలా మంది కూడా భారీ ఆస్తి నష్టం జరిగింది. అదృష్టవశాత్తు ఇప్పటిదాకా అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే చాలా మంది కూడా చిన్న పెద్ద గాయాలైనట్లు ఇప్పటికే పేర్కొన్నారు. అయితే దీనికి గల కారణాలు ఏంటి, ఎర్త్ క్వేక్ కి ఎందుకు కారణంగా అయింది అని అంటే యురేషియన్ ఇంకా ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్ టెక్టానిక్ ప్లేట్స్ వల్ల ఎర్త్ క్వేక్స్ వస్తుంటాయన్న విషయము, భూకంపాలన్నీ కూడా టెక్టానిక్ ప్లేట్స్ వల్ల డిస్టర్బెన్సెస్ ఎప్పుడైతే అయితే దానివల్లే ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి యురేషియన్ ఇంకా ఇండో ఆస్ట్రేలియన్ టెక్టానిక్ ప్లేట్స్ కదలికల వల్లే ఇదంతా కూడా పేర్కొంది. అయితే ఇంత పెద్ద భూకంపానికి ఇంత పెద్ద మ్యాగ్నిట్యూడ్ స్కేల్లో కూడా ఎందుకు నోట్ అయింది, ఎందుకు భూకంపం తీవ్రత 7.3 to 7.7 నమోదు చేసుకున్నారు అన్న దానిపైన కూడా ఇంకా దర్యాప్తు చేపడుతున్నారు. అధికారులు అయితే ఎవరిని బయటకు రాకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ భూకంపం పైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి శివ లైన్ లో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఎస్ శివ, చెప్పండి, అసలు భూకంపం ఎందుకు వచ్చింది, ఏంటి దీని గురించి సమాచారం, అసలు భూకంపం తీవ్రత ఇంకా ఫ్యూచర్ లో కూడా వస్తుందా లేదా ఏంటి అన్న దానిపైన కూడా శివ మనకి అందిస్తారు. ప్రస్తుతానికైతే భూకంపం తీవ్రతను చూస్తున్నట్లయితే చాలా మంది కూడా భయపడిపోతున్నారు. అక్కడ మయన్మార్ లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మయన్మార్ ఎటువంటి ప్లేస్ అంటే తరచుగా అక్కడ భూకంపాలు కూడా అవుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు కూడా ఇండియాలో అన్ని స్టేట్స్ కన్నా ఎక్కువ భూకంపాన్ని వచ్చిన స్టేట్స్ కూడా మయన్మార్ లో ఒకటిగా పేర్కొంది. అంటే మయన్మార్ లో ఎందుకు అని అంటే అది చాలా యురేషియన్ ఇంకా ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్ కి కూడా దరిదాపుల్లో ఉంటుంది. కాబట్టి అక్కడ మయన్మార్ లో జరగడం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి కూడా మయన్మార్ లో తీవ్రత 7.7 గా కూడా సెస్మిక్ స్కేల్లో నోట్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ, చెప్పండి, అసలు మ్యాగ్నిట్యూడ్ 7.2 గా కూడా నమోదైంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఎర్త్ క్వేక్ కి గల కారణాలు ఏంటి శివ? లక్ష్మి, మయన్మార్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత అనేది 7.7 గా నమోదైంది. అంటే 7.7 అంటే చాలా తీవ్రతతో కూడిన భూకంప తీవ్రత ఇది. మనం అక్కడ చూస్తున్నాం. ప్రజలు భయపడుతూ పరుగులు తీస్తున్నారు. మనకు భవనాలకు సంబంధించి కొన్ని భవనాలు కూడా కుప్పకూలాయి. భారీగా ఆస్తి ప్రాణ నష్టం కూడా సంభవించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రజెంట్ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఇటు బ్యాంకాక్ లో కూడా ప్రకంపనలు 7.3 గా కూడా నమోదైనట్లుగా కూడా భవనాలు కుప్పకూలాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. దీనిలో భాగంగా కొంత మంది శిథిరాల కింద కూడా చిక్కుకున్నట్టు తెలుసుకున్నటువంటి వారిని బయటికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భూకంప తీవ్రతకు సంబంధించి అక్కడున్న ప్రజలు కూడా తీవ్ర భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి అడుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. రైట్, అయితే ఇప్పుడు భూకంపం వచ్చింది కాబట్టి ఇప్పుడు అక్కడ అంటే మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ కానీ సిస్మిక్ డిపార్ట్మెంట్ కానీ ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా? అక్కడున్న ప్రజలకి ఎటువంటి ప్రికాషన్స్ ఇస్తున్నారు శివ? అక్కడ ఉన్నవారు ఎవరైతే ఎత్తైన భవనాలు ఉన్నారో అటువంటి వారిని కొంచెం సురక్షిత ప్రాంతాలు తరలి వెళ్లేందుకు అక్కడ ఎత్తైన భవనాలు ఉండకుండా ఎందుకు వచ్చేయాలంటూ కూడా వారందరికీ పలు సూచనలు చేస్తున్నారు. ప్రజెంట్ ఏదైతే కొన్ని భవనాలు శిథిలమయ్యాయో కుప్పకూలాయో ఆ భవనాలకు సంబంధించి కూడా శిథిలాలను తొలగించి ఆ శిథిలాల కింద ఎవరైనా ఉన్నారో లేదంటే కూడా చూసి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు గాయపడిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే మరొకసారి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో
ఎవరు కూడా ఈ భవనాల్లో ఉండొద్దు అనేది కూడా కొన్ని సూచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అటువంటి వారు ఎవరైనా ఉంటే బయటకు వచ్చేసి వారికి సమాచారం ఇవ్వాలి, వారిని సురక్షిత ప్రాంతం తరలిస్తామంటూ కూడా సెస్మాలజీ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. మరి శివ, ఈ భూకంపం వచ్చినప్పుడు ఎంతమంది గాయపడ్డారు? ఎందుకంటే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, భారీ ఆస్తి నష్టం అయితే జరిగింది. ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా, లేదంటే ఎంతమంది గాయపడ్డారు? దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? రైట్, ఈ భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ ఏదైతే ఇంట్లో భవనాల కింద చిక్కుకుని ఉన్నారో వారందరూ కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఎంత ప్రాణ నష్టం జరిగింది అనేది కూడా ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. అటువంటి వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. Thấy thải à? Ủa, con nói nó chỉ vui ngay thì cái này. Ủa, thải á, thấy thải à? Ủa, con nói nó chỉ vui ngay thì cái này. Ủa, thải á, thấy thải à? Ủa, con nói nó chỉ vui ngay thì cái này. Ủa, thải á, thấy thải à? Ủa, con nói nó chỉ vui ngay thì cái này. Ủa, thải á, thấy thải à? Ủa, con nói nó chỉ vui ngay thì cái này. Ủa, ఎస్, అయితే మయన్మార్లో భారీ భూకంపం స్టార్ట్ అయింది అండ్ భూకంపం తీవ్రత 7.7 గా కూడా నమోదైంది. ఇటు బ్యాంకాక్ లో కూడా ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. భూకంపం అక్కడ తీవ్రత 7.3 గా కూడా నమోదైంది. ప్రస్తుతం ఈ భూకంపం కారణంగా కుప్ప కూలిపోతున్నాయి. పెద్ద పెద్ద భవనాలు ఇంకా భారీగా ఉన్న బిల్డింగ్లు సైతం అంతా కూడా కూలిపోతున్నాయి. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు, కానీ భారీ స్థాయిలో ఆస్తి నష్టం అయితే జరిగింది. అయితే దీని గురించి దర్యాప్తు చేపడుతున్నారు అండ్ ప్రజలందరినీ కూడా పై ఫ్లోర్ లో ఎవరైతే ఉంటున్నారో హై ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా కింద ఉన్న ఫ్లోర్స్ లోకి షిఫ్ట్ అవ్వమని కూడా ఇప్పటికే ప్రచారాలు చేస్తున్నారు. పైగా బయటకు కూడా రావద్దు అని ఇప్పటికే మీటీరాలజికల్ డిపార్ట్మెంట్ ఇంకా సెస్మిక్ డిపార్ట్మెంట్ కూడా
ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది. అంతేకాకుండా ఇదంతటికీ కారణం యురేషియన్ అండ్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్కి కారణంగానే ఈ భూకంపాలు వచ్చాయని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతానికైతే రెక్టర్ స్కేల్లో కూడా 7.7గా నమోదైంది. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీగా కూడా నమోదు చేసుకున్నారు. అయితే దీనికి తగ్గట్టు నెక్స్ట్ ప్రొసీజర్ ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని చెప్పి మీటియరాలజికల్ డిపార్ట్మెంట్ వెల్లడిస్తే కానీ తెలియలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే హైయెస్ట్ ఎర్త్క్వేక్స్ వచ్చిన ప్లేసెస్ లో మయన్మార్ ఒకటిగా నిలిచింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి కూడా ఎఫెక్ట్ అయింది. విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అక్కడ పై ఫ్లోర్ లో ఉన్న రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ నుంచి కూడా వాటర్ ఫాల్స్ లాగా కూడా వాటర్ అంతా కూడా కిందకి పడిపోతుందంటే ఏ రేంజ్ లో ఎర్త్ టెక్టానిక్ ప్లేట్స్ డిస్టర్బ్ అయిందని కూడా మనం చూసుకోవచ్చు. ఎస్, ప్రస్తుతానికైతే భారీ భూకంపం వల్ల అక్కడున్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. Oi.